కరుణామయుడా, స్తుతులకు పాత్రుడా, ఈ యొక్క సమయము బట్టి, ఇక్కడ చేరియున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ యొక్క ఆశీర్వాదంలో లెక్కించుకొనుటకు, మీ యొక్క సాక్ష్యము వినుటకు, ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణము బట్టి మీకు స్తుతులు తండ్రి. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నా ప్రభువా. ప్రతి యొక్క అవసరత ఎరిగిన నా తండ్రి, మీకే సమస్తము అర్పించుకొనుచున్నాము తండ్రి. వాక్య భాగంలోనికి ప్రవేశిస్తుండగా తండ్రి, నాయనా మీరు నా ద్వారా మాట్లాడి, మరి మీరు మాకు బయలుపరచాలన్న ఆ యొక్క వాక్యంలోని జీవంను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ మీ వాక్యము కొరకై ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాము. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పోయిన వారం మనము దేవుడు మానవుణ్ణి ఎలాగో నిర్మించారు. ఎంత మనము ఆయన దృష్టిలో మనము ఎంత ప అంటే ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రత్యేకంగా ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన ఎంత ప్రత్యేకంగా ఆయన స్వరూపంలో మనల్ని ఎలాగో నిర్మించుకున్నారు నరుల్ని అనేది మనము నేర్చుకున్నాం. ముఖ్యంగా ఆయన నిర్మించిన విధానము అంటే ఒక మాట ద్వారా కాకుండా ఆయన చేతులతో ఆ యొక్క నేల మట్టి నుంచి నరుని ఆయన నిర్మించుకున్నారు. అంతేగాకుండా ఆయన, ఆయన యొక్క జీవవాయువు ఊదగా మనకి జీవాత్మ మనకి పొందగలిగాము. కాబట్టి ఆయన చేతితో మనము చేయబడ్డాము. ఈ యొక్క శరీరము కాబట్టి ఈ యొక్క శరీరము ఎంతో పవిత్రమైనది. మనము తీసుకునే ఊపిరి ఆయన మనకు ఇచ్చిన జీవము. కాబట్టి మనము బ్రతికి ఉన్న ప్రతి క్షణము గూడా మనము దేవునికి మనము బద్ధులమై ఉన్నాము. ఆయన యొక్క ఆజ్ఞలకు బద్ధులమై ఉన్నాము. ప్రతి ఒక్క క్షణము కూడా ఒక విలువ కలిగినది. పవిత్రమైనది. కాబట్టి మన శరీరము ఎంత పవిత్రమో మన జీవము గూడా మనకి అంతే పవిత్రము. ఎందుకంటే మన శరీరము దేవుని చేతితో నిర్మింపబడితే మన యొక్క జీవితము ఆయన యొక్క ఊపిరి ద్వారా మనము బ్రతికి ఉన్నాము. అంతేగాకుండా మనకి ఎంత ప్రత్యేకంగా ఒక నరుని యొక్క మొదటి నుంచి కూడా ఆయన ఎంతగానో ప్రేమించుకుని ఎంతగానో ఒక ప్రాధాన్యత మానవునికి ఆయన అనుగ్రహించారు. అందుకే గదా! ఏదెనులో ఒక తోట నిర్మించటము. ఆ యొక్క నిర్మించటంలో గూడా ఆయన అనేకమైన అంశాలు దానిలో మనం నేర్చుకున్నాము. ఒకటి ఏం మనం నేర్చుకున్నామంటే, ఆయన సృజించడం కాకుండా, ఆయన ఊపిరిచ్చింది కాకుండా, ఆయన ఇంకొకటి ఏం చేశారంటే, నివాస స్థలం అనుగ్రహించారు. అది ఎక్కడ? ఏదెన్‌లో. ఒక, ఒక తోట వేసి ఆయన నివసించడానికి ఒక అందమైన స్థలమును అనుగ్రహించారు. దాంతో పాటు ఆయన మనం ఉండటానికి స్థలముతో పాటు మనము తినటానికి ఆహారము. మనము ఆహారము ఆయన 9వ అధ్యాయము 16వ వచనాలు 9వ వచనము, 16వ వచనం 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఆహారము మంచిగా ఉన్న ఆహారం మనకు అనుగ్రహించారు. అంతేకాదు మనము ప్రతి ఒక్క వృక్షంలో అక్కడున్న ప్రతి ఒక్క వృక్ష ఫలము తినటానికి నిరభ్యంతరంగా తినడానికి దేవుడు మానవునికి అనుమతి అనేది అనుగ్రహించారు. కాబట్టి మన అవసరతలు మనను నిర్మించటం కాకుండా, మనకి ప్రాణం ఇచ్చింది కాకుండా, ఆయన మన యొక్క నివాసం గురించి కూడా ఆయన ఆలోచించి ఒక స్థలం ఏర్పాటు చేశారు. మన ఆహారం గురించి ఆయన ఆలోచించి మనకి తినటానికి ఆ యొక్క ఫలాలను అనుగ్రహించారు మానవునికి. అంతేగాకుండా మనుషులకి మన యొక్క శరీర అవసరతలతో పాటు ఆయన ఇంకొకటి చేసిందేంటిదంటే బాధ్యత అనేది ఒకటి అనుగ్రహించారు. అందుకే 15వ వచనంలో పోయిన వారం మనం చూసుకున్నప్పుడు ఏదైనా తోటను సేద్యపరచుటకు, అంతేకాకుండా దానిని కాచుటకు అంటే దాన్ని కాపాడటానికి, సేద్యపరచడానికి ఒక బాధ్యత అనేది గూడా మానవునికి ఆయన అనుగ్రహించారు. ఒక మన అవసరతలతో పాటు ఒక బాధ్యత అనేది గూడా మనకి ఒక ఆశీర్వాదంగా ఆయన మనకు అనుగ్రహించారు. అంతేగాకుండా మనం ఆఖరి వచనంకొచ్చినప్పుడు మనము నేర్చుకున్నదేంటిదంటే ఆయన
ప్రేమతో ఇవన్నీ అనుగ్రహించారు. కానీ, ఆ యొక్క ప్రేమతో పాటు ఆయన ఆజ్ఞ కూడా అనుగ్రహించారు. మనల్ని ఎంత ప్రేమించబట్టే ఆయన ఒక షరతు లేకుంటే ఒక హద్దు ఆహ్, ఏ ఆహ్, ఏదెనులో ఒక హద్దు ఏంటిదంటే అన్నీ తినొచ్చు. కానీ, ఒక 2 వృక్షాల నుంచి ఫలాలు మాత్రము ఆయన తినొద్దు అని వ మనకి ఒక ఆజ్ఞ, ఒక షరతు అనేది ఇస్తారు. అంతే గాకుండా ఆ షరతు గనక మనము పాటించకపోతే దాని ప్రతిఫలం ఎట్లా ఉంటది అన్నది గూడా నేర్పిచ్చారు. అంటే ఒక ఏదైనా ఆహ్, అనగానే మనకెట్లా అంటే ఒక చాలా అందమైన ప్రదేశము, చాలా వృక్షాలున్నాయి. చక్కగా వీళ్ళు మంచి ఆహారం ఉంది అని మాత్రమే అనుకుంటాము. కానీ దానిలో ఇంకా ఎంతో లోతు ఉన్నది. ఎందుకంటే ఆయన దానిలో ఎట్లా బాధ్యత అనేది ఇవ్వగలిగారు మానవులకి. ఎ ఆహారం ఇస్తున్నారు. కానీ ఆహారంతో పాటు మనము ఒక బాధ్యత. ఆ బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఫ్రీడమ్ ఉంది. ఏదెన్ గార్డెన్‌లో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు వాళ్ళు. కానీ ఆ ఫ్రీడమ్‌తో పాటు ఆ బౌండరీస్ అనేవి ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. మన జీవితాలలో మనకి ఆ యొక్క హద్దులు అనేవి చాలా అవసరము. మన క్రైస్తవ జీవితంలో మనము చూసుకుంటే కూడా మనము దేవున్ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క కల్వరి మీద ఆయనిచ్చారో మనకి ఫ్రీడమ్ అనేది మనకి దొరికింది. దేని నుంచి ఫ్రీడమ్ ఉంది? పాపము చేయకుండా ఉండటానికి మనకి ఆ యొక్క ఫ్రీడమ్ అనేది మనకి కలిగింది. అద్ అద్ అదే మనము ఆయన ఇచ్చిన అంటే ప్రేమతో ఇచ్చారు. కానీ దాంతో పాటు ఆయనేమిచ్చారంటే, ఆయన ఒక ఆజ్ఞలను పాటించమని మనకి ఎన్ని సార్లు ఎన్నో మనం వాక్యం చదువుతుంటే అనేక చోట్ల మనకేంటిదంటే దేవుని యొక్క వాగ్దానాలు అనేకమున్నాయి. కానీ ఆ యొక్క వాగ్దానాలు చాలా మనం చూసినట్టయితే దానికి ఒక ఒక ఇది కండిషన్ గూడా ఉంటది. కండిషనల్ ప్రామిసెస్ చాలా వరకు. ఎందుకంటే ఆయనేంటిదంటే ఆజ్ఞలను పాటించాలి. వాక్యానుసారంగా జీవించాలి. దైవకంగా జీవించాలి. ఆ విధమైన జీవన విధానం మనము గడపాలంటే దానికి ఒక సరిహద్దులనేవి చాలా అవసరము. ఇవన్నీ గూడా మనము పోయిన వారము విపులంగా మాట్లాడుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనకి నేర్పించారు. అయితే ఈ యొక్క రెండో అధ్యాయము పోయిన వారం నుంచి కంటిన్యూ చేస్తే ఇంకా ఆయన ప్రేమ దానితో ఆగిపోలేదు. మనకి బాధ్యత ఇవ్వటంలో, మనకు ఆహారం ఇవ్వటంలో, స్థ మనం నివసించటానికి మనకి స్థలం ఇవ్వటంలో దాంతో ఆగిపోలేదు. ఆయన ప్రేమనేది. ఆయన మన అంటే అవన్నీ ఫిజికల్ నీడ్స్ గదా! మనం ఒక మాటలో చెప్పాలంటే మనకు ఆహారం కానీ ఇవన్నీ ఏంటిదంటే మన శరీరానికి శక్తి కావాలి. మనము యాక్టివ్‌గా ఉండటానికి ఒక బలం అనేది అవసరము. కానీ ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు మన గురించి ఎంతగా ఆలోచిస్తారంటే మొదటి వాక్యం నాకు 18వ వచనంలో మనకు అంటది గదా! నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. ఆయన తలస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం తలస్తున్నారంటే, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది గాదు. ఆయన ఎప్పుడు గూడా ఒంటరితనము లాగా ఉండాలి. ఎందుకంటే, ఆదాము నిజంగానే ఒంటరితనం ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తెలుసా ఈ ఆయన జంతువులను చూస్తుండొచ్చు, చుట్టూ చెట్లను చూస్తుండొచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులను చూడొచ్చు, ఈ జీవులన్నిటిని చూడొచ్చు. కానీ ఆదాంకి ఒకటైతే అనుకునుండొచ్చు. నేనొక్కదాన్నే కొద్దిగా నేను వేరుగా ఉన్నానేంటి? వాటిలాగా లేనేంటి? జంతువులతో పోల్చుకుందామంటే జంతువుల్లాగా లేను. పోనీ పక్షుల్లాగా ఉన్నా అంటే పక్షుల్లాగా లేను. కానీ మరి దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నారు గదా! అందుకే వేరుగా ఉన్నాడు. మానవుడిని ప్రత్యేకంగా చేపించుకున్నారు గాబట్టి, ఆయన ప్రత్యేకంగానే వాళ్ళని మ మ మానవుల్ని, మనల్ని ఆయన నిర్మించుకున్నారు. కానీ ఆయన బాహకంగా కాకుండా అంతరంగంగా అంటే మన ఆలోచనలు, మన గురించి దేవుడు ముందుగానే ఆలోచిస్తున్నారు. ఒంటరితనము నిజంగానే ఎంత భయంకరమైనది గదా! మనం చాలా సార్లు ఒంటరితనంతో ఫీలవుతాము. ఎందుకంటే మనకెట్లా అనిపిస్తదంటే నాకెవ్వరు లేరు. నాకు మాట సహాయం ఇచ్చేవాళ్ళు లేరు. నాతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. నాకు ఎవరన్నా ఉంటే బావుండు. ఆ ఒంటరితనం అనేది నిజంగా మనిషిని కృంగదీస్తుంది. చాలా, చాలా కృంగదీస్తది. ఎన్ని ఉన్నా గూడా కొన్నిసార్లు అన్నీ ఉండి గూడా ఆ ఒంటరితనంతో బాధపడేవాళ్ళు అనేక మంది. అందుకే దేవుడు అన్నీ అనుగ్రహించినా గూడా ఆయన తెలుసు మానవులకి ఆ ఒంటరితనం అనేది ఉండకూడదని. అందుకే దేవుడు కూడా చూడండి దేవుడు ఒక్కళ్ళే కాదు గదా! మనకి
త్రిత్వం అందుకే ఉంటది. ఎందుకంటే యెహోవా దేవుడుంటారు, యేసుక్రీస్తు ప్రభువుంటారు, పరిశుద్ధాత్మ దేవుడుంటారు. దే ఫీడ్ ఈచ్ అదర్. ఎందుకంటే మనం యెహోవా దేవుడు నిజంగా తన కుమారుడిని ఇక్కడికి పంపించారు. కానీ ఆ కుమారుడు సృష్టి మొదటి నుంచి ఆయన లేకుండా సృష్టే నిర్మించలేదు అని మనకి యోహాను సువార్తలో మనం నేర్చుకున్నాము. అదే విధంగా ఆ సృష్టి మొదలైనప్పుడు ముందుగా ఆ యొక్క పరిశుద్ధాత్మ దే దేవుడు కూడా ఉన్నట్టు మనము ముందుగానే అసలు ఫార్మ్ గాకముందంతా ఏమి ఫార్మ్ గానప్పటి నుంచి గూడా పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆ దేవుడు గూడా ఒంటరి కాదు ఎప్పుడు గూడా. ఆయనకి ఎప్పుడు గూడా కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు అందరూ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ దే ఆర్ వన్. 3 ఇన్ 1. కాబట్టి ఆయన మానవులకు కూడా ఆయనేమనుకున్నారంటే, మానవులకు కూడా అలాంటిదే కావాలి. ఒంటరిగా ఉండకూడదు. ఆయనకి సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే నాకు అనిపించింది నిజంగా ఏదో హెల్ప్ అంటే ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా! అట్లా కాదు. సాటి అయిన సహాయం అంటే యాక్చువల్‌గా నిజంగా ఆలోచిస్తే ఏంటిదంటే, మన ఆహ్, మన యొక్క క్యారెక్టర్‌ని బట్టి దేవుడు మనకి భాగ్యస్వాములను తీసుకొనొస్తారు. కొన్నిసార్లు అనుకుంటాం గదా! ఎప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ కొన్నిసార్లు చూడండి దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. చాలా వరకు. ఎందుకంటే ఒకళ్ళు ఇప్పుడు నేను ఈయన చూసుకున్న నేను అన్నిటికి చాలా వర్రీ అయిపోతా ఉంటాను అన్నిటి గురించి. కానీ ఈయన ఎట్లా అంటే చాలా కామ్‌గా ఆలోచిస్తారు. ఏం పర్వాలేదు అని చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఈయన ఎప్పుడు చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఎప్పుడైనా నేను అమ్మో! ఇది లేదు, అది లేదు అనుకుంటే ఒకటే ఈయన ఎప్పుడంటారు వి ఆర్ బెటర్ థాన్ మిలియన్స్ అంటారు. అంటే ఆయన ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తారు. కానీ మన జీవితంలో గూడా మనకి ఆ బ్యాలెన్స్ అనేది అందుకనేనేమో ఆయన సాటి అయిన సహాయము మానవులకి ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. ఆ యొక్క ఎమోషనల్ అటాచ్‌మెంట్ గురించి దేవుడు మనకన్నా ముందుగానే ఆదాము మా హృదయంలో అది ఆలోచన వచ్చిందో లేదు కానీ, ఆదాము గురించి ఆహ్, హ్మ్, ప ప దేవుడు ఆల్రెడీ మానవుల గురించి ఆయన ఆలోచించారు. ఆలోచించి అయితే ఆలోచించడం గాదు. బట్ హి డిడ్ సంథింగ్ అబౌట్ ఇట్. అంటే కొన్నిసార్లు ఏదో ఆలోచనొచ్చింది. సరేలే ఎట్లాగొట్లా ఈ జంతువుల్ని తీసుకెళ్దామని అనుకున్నారు. కాబట్టి కానీ మనకి చాప్టర్ ఉండేటప్పటికి ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ గదా! ఎందుకంటే మనం ఈ వాక్యము చదువుకునేటప్పటికి ఆఖరికి ఆయన 22వ వచనంలో ఆహ్ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఆయన ఆయన ఫస్ట్ మనము 18వ వచనంలోనేమో ఆయన అనుకున్నారంట. ఎట్లైనా మనకి సాటి అయిన సహాయం తీసుకురావాలని. కానీ మనము 22వ వచనము వచ్చేటప్పటికి ఆయన ఆ పక్కట ఎముకలో నుంచి అంటే ఆయన శరీరంలో ఒక భాగము తీసుకొనొచ్చి ఒక స్త్రీని నిర్మించి ఆదాం దగ్గరికి తీసుకొని వచ్చారు. అంటే అంతకుముందు మనకి ఎట్లా అనిపిస్తదంటే మనకి ఆదాము దానికి రెస్పాన్స్. దేవుడు ఆయన తలంపును ఆ యొక్క ప్రాబ్లమ్ జూసారు. ఆ యొక్క ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఇచ్చారు. కానీ ఆదాము యొక్క రియాక్షన్ చాలా బావుంటది. ఆదాము తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏమంటాడు తెలుసా 23వ వచనంలో? అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము. ఇది నరుని నుండి తీయబడినది గనక నారి అనబడును. ఆ యొక్క ఓనింగ్ ఎందుకంటే తన శరీరంలో నుంచి దేవుడు నిర్మించాడు. ఒక ప్ర అంటే ఒక ప్రత్యేకత భార్య అనే వ్యక్తి ఎంతో ప్రత్యేకత. దేవుడు ప్రతి ఒక్క పురుషునికి తన జీవితంలో ఒక భార్యను ఎంతగానో ఆలోచించి తను ఒంటరిగా ఉండకూడదు. తన యొక్క క్యారెక్టరిస్టిక్స్‌కి కాంప్లిమెంట్ అవుతూ ఉండాలని ఒక భార్యను తీసుకొని వస్తారు. ఆయన జతపరుస్తారు. దేవుడు జతపరిచిన వివాహాలు అందుకే చాలా సఫలంగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారని కాదు. ఎప్పుడు సుఖంగా ఉంటారని కాదు. కానీ కష్టాలలో, సుఖాలలో, అనారోగ్యతలో గాని, ఆరోగ్యతలో గాని అన్నిట్లికి కూడా వాళ్ళేంటంటే భాగ్యస్వామ్యం. అందుకే అంటారు భాగ్యస్వామ్యం అంటారు గదా! అంటే ఒకళ్ళనొకళ్ళు ధైర్యపరుచుకుని, ఒకళ్ళ కొరకు ఒకళ్ళు జీవిస్తూ ముందుకు సాగిపోవటం.
ఎట్లా అయితే పరిశుద్ధాత్మ మనము స్పిరిచ్యువల్ లైఫ్‌లో మనం తీసుకోవాలంటే, ఎట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనము యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకున్నప్పుడు మనము పరిశుద్ధాత్మ నింపబడతాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చేసే పనేంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనము క్రీస్తు వైపు, క్రీస్తు పోలిన వారి వలె ఎట్లా ఉండాలి? క్రీస్తులాగా ఎట్లా ఉన్నది ఎలా ఉండాలి అని నేర్పిస్తారు. హి ఈస్ ద కౌన్సిలర్. హి ఈస్ ద గైడ్. హి ఈస్ ద టీచర్. ఆయన క్రీస్తులాగా ఉండాలని. యేసుక్రీస్తు ప్రభువు గూడా ఈ లోకంలో ఉన్నంత సేపు, ఎంతసేపు నా తండ్రి పని చేయడానికొచ్చానో, నా తండ్రికి తెలుసు. ఆయన చిత్త ప్రకారం చేస్తాను. ఎంతసేపు తండ్రి, తండ్రి, తండ్రి. దే ఆర్ జస్ట్ వన్ యూనిట్. మనం ఆత్మీయంగా మనం ఆలోచిస్తే అందుకే ఇక్కడ అనిపిస్తది గదా! 24వ వచనంలో ఉంటది. ఆహ్, కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారు ఏక శరీరమై ఉందురు. ఏకత్వము. త్రిత్వంలో ఎట్లయితే ఏకత్వం ఉంటదో, భార్యాభర్తల మధ్యలో గూడా అట్లాంటి ఏకత్వము. అంతేగాని పురుషుడు గాని, స్త్రీ గాని ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేయటము, వాళ్ళ యొక్క ఉద్యోగ పరిస్థితి గాని, లేకుంటే వారి యొక్క ఆదాయం బట్టి గాని, వారి యొక్క కుటుంబం నుంచి వారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుంటే వాళ్ళ ఫైనాన్సెస్ బట్టి గాని, లేకుంటే వాళ్ళ పొజిషన్ బట్టి గాని, ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేయాలని దేవుడు ఎప్పుడు గూడా ఉద్దేశించలేదు. క ఆయన ఉద్దేశ్యం ఒకటే ఏంటిదంటే, సాటి అయిన సహాయం. కలిసి ఏమైనా సమస్య ఉంటే తీర్చుకోవాలి. కలిసి ప్రార్థించుకోవాలి. కలిసి పిల్లల్ని పెంచుకోవాలి. అన్నీ ఏదున్నా సరే కలిసి చేసుకోవాలి. అది ఆయన ఉద్దేశము. అందుకే అది నాకు ఆదాము రియాక్షన్ నాకు చాలా అనిపించింది. ఎందుకంటే, హి కుడ్ ఫీల్ ఇట్. షీ ఈస్ పార్ట్ ఆఫ్ మీ అనేది. కానీ మనం ఎంతమంది మనం ఫీలవుతాము? మన స్పౌసెస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ అని దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు నాకు అనుగ్రహించారని మనం ఎన్ని సార్లు మనం అనుకుంటాము? అది నిజంగా మనము ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఆహ్, నేనింకోటి కూడా అనుకున్నాను. ఆ యొక్క నిర్మాణంలో ఉన్న మర్మము ఎంత గొప్పదంటే, నిజంగానే స్త్రీ పురుషుని నుంచి వచ్చుండొచ్చు. కానీ, మరి పురుషునికి జన్మ ఇచ్చింది దాని తర్వాత అంతా గూడా స్త్రీనే గదా! స్త్రీ ద్వారానే గదా! మళ్ళీ పురుషుడు నిర్మించినా, లేకుంటే స్త్రీ జన్మించినా గూడా అది స్త్రీ వల్లనే. కాబట్టి ఎవరు బాధ్యత వాళ్ళకే ఉంటది. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళకే ఉంటారు. మనం ఈవెన్ మన సేవలో చూసుకున్నా అంతే. మనము ఒక సంఘంలో చూసుకున్నా, ఒక కుటుంబంలో చూసుకున్నా, మనకెప్పుడైనా సరే సంఘస్థులుని నడిపించడానికి దైవ సేవకులుంటారు. కానీ, ఆ యొక్క దైవ సేవకుల్ని బలపరచడానికి ఆ సంఘస్థుల యొక్క ప్రార్థనలు ఎంతో అవసరం. వి ఆర్ ఆల్‌వేస్ ఇంటర్ డిపెండెంట్. ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండటము దేవుని ఉద్దేశ్యం కానే కాదు. మీరు సేవ చేసుకుంటున్నా, మీరు ఒక కుటుంబంలో ఉన్నా, లేకుంటే మనము పనిలో కూడా అంతే. మనము అథారిటీస్ ఉంటారు. వాళ్ళేం చేస్తారు మనకి గైడ్‌లైన్స్ ఇస్తారు. మనకు కావాల్సిన సహాయము. మనమేం చేస్తాము, వాళ్ళకేమన్నా సమస్యొచ్చినప్పుడు మనం సాల్వ్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్లి, వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో, ఇట్ ఈస్ ఆల్‌వేస్ మ్యూచువల్‌గా ఎప్పుడు కూడా సాటి అయిన సహవాసం. ఎందుకంటే మనము జస్ట్ మనము మా ఆదికాండము చదువుకున్నప్పుడు ఆయన సృష్టి, ఆయన నిర్మాణం చూసుకున్నప్పుడు మనము కేవలము ఆదాము, అవ్వ గురించి కాకుండా మన జీవితాలలో గూడా మనము ఆలోచించుకోవాలి. అంటే మనం ప్రతి చోట ఎక్కడ చూసుకున్నా గూడా ఆహ్, హ్మ్, హ్మ్, కుటుంబాల్లో గూడా ఎట్లా ఈ యొక్క దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప వరాన్ని మనము ఒక ఆశీర్వాదంగా ఎంచి దాని ప్రకారం ఎట్లా గలము. మనము ఆదాంలాగా మరి అంత మంచి ఇచ్చినప్పుడు మనము గ్రహిస్తున్నామా దేవుడు నాకు ఇంత మంచి భార్యనిచ్చారు. దేవుడు నాకు ఇంత మంచి భర్తను అనుగ్రహించారు. దేవుడు నాకు ఇంత మంచి పిల్లలను అనుగ్రహించారు. దేవుడు నాకు ఇంత మంచి బాధ్యతను అనుగ్రహించారు పని చేయడానికి. అంటే వీటన్నిటికి వీటి నరులకు అవ్వను తీసుకురాకముందు నారిని తన జీవితంలోకి తీసుకురానప్పుడు దేవుడు ఇంకొక పని కూడా చేశారు. ఆ మధ్య వచనాలు మనము చూసినట్లయితే 19 నుంచి మనము చూసినట్లయితే 19, 20 వచనాలు ముఖ్యంగా మనం చూసినట్లయితే నాకు చాలా ఇష్టంగా అనిపించిన వాక్యం ఏంటిదంటే, దేవుడు మానవునికి ఇచ్చిన ప్రాధాన్యత. ఎందుకంటే ఇక్కడ ఆహ్, దేవుడేం చేస్తున్నాడంటే ఒక ముఖ్యమైన బాధ్యతను అనుగ్రహించాడు. ఒక ప్రధానమైన బాధ్యత. అదేంటిది తెలుసా? పేరు పెట్టటం. అది మనం అంత తేలిక తీసేయాల్సిన విషయం కాదు గదా! ఎందుకంటే మనము
వాక్యంలో చూసినట్లయితే ముందు నుంచి గూడా మనము పేరుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. ఒక చిన్న ఉదాహరణ జెప్పాలి. నేను యాక్చువల్‌గా ఒక నార్త్ ఇండియాలో ఒక కపుల్‌కి ఒక గర్భిణీ స్త్రీ తను మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు ఆహ్, హ్మ్, ఆ యొక్క స్త్రీకి కావాల్సిన మెడికల్ హెల్ప్ గాని, ఎమర్జెన్సీ ఆహ్, సి సెక్షన్ గాని ఇవన్నీ చేపిచ్చినప్పుడు, వాళ్ళకి కుమార్తె పుట్టినప్పుడు వాళ్ళు నన్నడిగారు, "ఏం పేరు పెట్టమంటారు" అని. పేరు పెట్టమన్నప్పుడు నేను గూడా ప్రేయర్ చేసి ఆమెకి రూత్ అని పేరు పెట్టమని చెప్పాను. కానీ వాళ్ళెవరో నాకు తెలియకపోవచ్చు. నేను వాళ్ళకి సహాయం చేసుండొచ్చు. కానీ ఆ యొక్క పేరు పెట్టినప్పుడు నాకేంటో సొంతంలాగా అంటే నేను పేరు పెట్టిన నా బిడ్డ ఆహ్, అని మామూలు ప్రేయర్‌లో గూడా రూత్ గురించి ప్రార్థన చేయటము. ఆ విధంగా అంటే ఆ పేరు పెట్టినప్పుడు ఆ యొక్క బాధ్యత అనుగ్రహించినప్పుడు ఆ యొక్క చిన్న శిశువులో మనం కూడా ఒక భాగంగా ఫీల్ అవుతాము. అందుకే దేవుడు అందుకేనేమో అన్ని జంతువులను ఆకాశ పక్షులనైతేనేమి జీవం గల వాటినన్నిటిని గూడా ఆదాము దగ్గరకొచ్చి ఆదాముకేం చెప్తాడంటే, "పేరు పెట్టు అన్నిటికి." అంటే హి వాంట్స్ హిమ్ టు ఫీల్ స్పెషల్. ఆదాముకి ఆ యొక్క ప్రత్యేకత నాకే ఒక్క పేరు పెడితేనే నాకెంతో ఆనందంగా అనిపిచ్చింది గదా! ఎంతో మనం గూడా మన పిల్లలు పుట్టినప్పుడు ఏరి కోరి ఎక్కడ చూసి అది ఎంతో ఆలోచిస్తాము ఒక పేరు పెట్టాలంటే. మనము వాక్యంలో చూసుకున్నాం. ఒకటి మన జీవితాల్లో మనం పేరు పెట్టడము అది ఎంత అందంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి అని మనం బాగా ఆలోచిస్తాం. కొంతమందికేమో దైవకంగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా. కానీ మనము వాక్యంలో చూస్తే చాలా వరకు మన పేర్లు ఎట్లా ఉంటాయంటే, మొదటి నుంచి కూడా పేరు చెప్పినప్పుడు, ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటో కూడా చెప్తారు. ఆ పేరు వెనక ఉన్న ఆశీర్వాదము, ఆ పేరు వెనక ఉన్న ఆ యొక్క ప్రాముఖ్యత అనేది మనకి బైబిల్ మొత్తంలో మనకుంటది. అందుకే నేననుకున్నాను. ఈవెన్ మనకి ఆహ్, అ అబ్రహా అ అబ్ అబ్రాహామును గూడా దేవుడేమంటారు? అబ్రహాము అని పేరు మారుస్తారు. ఎందుకంటే ఆయన అనేక జనులకు ఆయన ఒక తండ్రిగా ఉండబోతున్నాడు కాబట్టి అబ్రాహాం నుంచి అబ్రహాంగా పేరు మారుస్తారు. అట్లాగే శారాయిని శారా కింద ఎందుకంటే ఆమె కూడా జనులకు ఒక తల్లిగా ఉండబోతుంది. కాబట్టి వాళ్ళకి ఆ యొక్క పేర్లు అంటే పేర్లో ఉన్న ప్రాముఖ్యత దేవుడు వారికి పేర్లిచ్చారు. అదే మనము హ్మ్, బ న్యూ టెస్ట్‌మెంట్‌లో మనం చూసుకున్న యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మనకి దేవదూత మరియకు చేసినప్పుడు నీకు కుమారుడు పుడతాడు. వానికి యేసు అని పేరు పెట్టమని మనకి మనం తెలుసుకున్నాం. ఇక లూకా సువార్త 1:31లో మరియకు చెప్తారు. అదే విధంగా ఈ యొక్క ఆహ్, జకర్యాకి ఎలిజబెత్‌కి కొడుకు పుట్టబోతున్నాడని ఆ యొక్క దేవత ప్రత్యక్షమై చెప్పినప్పుడు గూడా లూకా సువార్త 1:13లో గూడా అక్కడ తన కుమారుడికి యోహాను అని పేరు పెట్టమని చెప్తారు. కాబట్టి ఆ యొక్క పేర్లు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. అది ఒక ప్రత్యేకమైన బాధ్యత. దాని వెనక ఎంతో ఒక మీనింగ్ ఉంటది. దాని వెనక ఎంతో ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది ఉంటది. ఆ పేరు వెనక. అందుకేనేమో ప్రతి ఒక్క జీవాన్ని ఆయన తీసుకొచ్చి చెప్తాడు ఆదాము హ్మ్. హి వాంట్స్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్. నువ్వు పేరు పెట్టు. ప్రతి దానికి జీవించే ప్రతి దానికి గూడా నువ్వు పేరు పెట్టంటే అందుకే 19వ వచనంలో ఆహ్, స్ జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఏదో దేవుడు మనకి పేరు పెట్టమని జెప్పేసి, ఆయనొచ్చి ఈ పేరు బాలేదు నేను వేరే పేరు పెట్టు అని ఆయనెప్పుడూ అనలేదు. ఆయన ఒక బాధ్యత, ఒక ప్రధానమైన బాధ్యత, ప్రాముఖ్యమైన బాధ్యత నరునికి ఇచ్చినప్పుడు, ఆయన ఇంకోటేం చేశారంటే హి బిలీవ్స్ ఆయనని నమ్మారు. ఆదాము తన యొక్క జ్ఞానము ప్రకారం ఆయన ఇచ్చినప్పుడు, ఆ యొక్క దేవుడిచ్చిన జ్ఞానంతో తను ప్రతి ఒక్క ఆయన పేరు పెట్టినప్పుడు, దేవుడు దాన్ని అంగీకరించారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా అంతే మనకి ఒక బాధ్యతను అనుగ్రహిస్తారు. చెప్తారు మనకి ఈ బాధ్యత చేయని. కానీ అది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, మనము దేవుని చిత్తానుసారంగా ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారము మనము వెళ్ళినప్పుడు, ఆయన దాన్ని స్వీకరిస్తారు. మన యొక్క కార్యాలను ఆయన స్వీకరిస్తారు. ఇక్కడ అందుకే కదా! ఆదాము పెట్టిన ప్రతి ఒక్క పేరు గూడా
దానికి అదే పేరు వాటికి నిలిచిపోయింది. ఆ పేర్లు వాటికి నిలిచిపోయాయి. అంటే ఆ దేవునికి, మానవునికి ఎంత గొప్ప ఆ యొక్క అనుబంధము. సృష్టించటంలో మర్మముంది. బాధ్యత నేర్పించటము, హద్దులు నేర్పించటము, ఆహ్, హ్మ్, ఆజ్ఞ ఇవ్వటము, ప్రేమించటము, ప్రాముఖ్యమైన బాధ్యతనివ్వటము, అంతే కాకుండా తనకి సాటి అయిన సహవాసాన్నివ్వటము. ఏముందండి ఇంక దేవుడు చెయ్యందేముంది చెప్పండి? నిజంగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనము ఈ ఒక్క రెండో అధ్యాయంలోనే ఎన్ని మనకి ఎన్నో మర్మాలు. ఇన్ని చేస్తే నిజంగా అనిపిస్తది దేవుడు మన గురించి ఆలోచించింది ఏమన్నా విషయం ఉందా? ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. ఎలా ఫీల్ అవుతున్నారో తెలీదు. ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారా? కొన్నిసార్లు మన చుట్టూ మనుషులుండొచ్చు. కానీ హృదయంలో వెలితి, ఖాళీ. ఆ యొక్క ఆ యొక్క వెలితిని మనం దేనితో నింపుకోవాలి? ఎందుకంటే చాలామంది ఆ ఒంటరితనం ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? బయటికి వెళ్లి అనవసరమైన లోకంలో ఉన్న చెడు అలవాట్లకి అలవాటు పడతారు. ఆ ఒంటరితనంలో కొన్నిసార్లు ఎట్లా అంటే ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తది. కొన్నిసార్లు తాగుడుకి బానిసలవుతారు. డ్రగ్స్‌కి బానిసలవుతారు. ఇంకా చేయకూడని లోకంలో చేయకూడని అనేక వాటికి బానిసలవుతారు. కానీ దేవుడి ఉద్దేశం ఎప్పుడు కూడా అట్లా లేదు. అందుకే గదా! మనం రక్షణ పొందగానే మన పని అయిపోయిందని గూడా కాదు. మనం రక్షణ ఎప్పుడైతే పొందుతామో, మనకి అనేకమైన శోధనలుంటాయని దేవునికి తెలుసు. అందుకే ముందుగానే మనలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించారు. కానీ మరి మీరు దేని మీద ఆధారపడుతున్నారు? ఆయనని తలుచుకుంటున్నారా? ఇప్పుడు ఆదామైతే ఆయనకిచ్చిన ప్రతి ఒక్క బాధ్యతను ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన పేర్లు పెట్టమంటే పేర్లు పెట్టాడు గదా! అట్లనే ఆ యొక్క ఏదైనాని సేద్యపరచడానికి ఆయన నిర్మించుకున్నారు. దాన్ని కాపాడుకోవటానికి ఆయనకి ఆహ్, నేర్పించారు. ఇవన్నీ నేర్పించారు. కానీ అవ్వను తీసుకొచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మి, నా శరీరంలో నా ఎముకలో ఎముక, నా మాంసంలో నా మాంసము అంటే తనలో ఒక భాగంగా దాన్ని తను స్వీకరించారు. మరి దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడినిచ్చారు కదా! మరి పరిశుద్ధాత్మ దేవుడిని మనమందరము ఒక భాగంగా మనలో నివసిస్తున్నట్టు మనము నమ్ముతున్నామా? ఒకవేళ నమ్మితే ఆ విధంగా మనము జీవిస్తున్నామా? నిజమే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారని మనము బిబ్లికల్‌గా తెలుసు. అంతే. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించే పాఠాలు నేర్చుకుంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే డైరెక్షన్ మనం ఫాలో అవుతున్నామా? అదే విధంగా వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు మాట్లాడతారు. ఆ ఒక్క వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రీస్తు వలె ఉండాలని తాపత్రయము. మనమందరం కూడా క్రీస్తులాగా ఉండాలని. మరి ఆ విధంగా మనం ఉంటున్నామా? మన తలంపులెట్లా ఉంటున్నాయి? మనం ఒంటరితనంతో ఆ యొక్క ఆహ్, బలహీనతతో మనము ఈ లోకం వైపు చూస్తున్నామా? లేకుంటే ఇవన్నీ నాకున్నాయి. ఆ సమస్యలన్నీ చాలు. నాకు దేవుడొద్దు, ఏమొద్దు. నా జీవితం నేను జీవిస్తాను. నాకు పరిశుద్ధాత్మ దేవుడొద్దు. నాకు హ్మ్. యేసుక్రీస్తు ప్రభువొద్దు. ఏమొద్దు. నా ఇష్టమైనట్టు నేను జీవిస్తాను. ఆహ్, అని అనుకుంటున్నారా? ఈ వాక్యం ఎవరి గురించైతే తెలీదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకడంటున్నారు. నేనున్నాను. నా స్వరము వినాలంటే మీరు నా సన్నిధికి రావాలి. నా వాక్యము ప్రతిరోజు చదవాలి. మరి వాక్యం చదవకపోతే మరి దేవుని యొక్క హృదయం ఎట్లా తెలుస్తది? మనం ఈరోజు వాక్యము చదవబట్టే ఇంత లోతుందని, ఆయనకి ఇంత ఉద్దేశం ఉందని అని నిజం చెప్పాలంటే నేను ఇన్ని సార్లు బైబిల్ చదివా కానీ, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మాట్లాడుతుంటే, ఇంత లోతు దేవునికి ఇంత ప్రేమ మన మీద, మనకి ఏది తక్కువ కాకూడదు. అంటే మనకి ఎమోషనల్‌గా గాని, స్పిరిచ్యువల్‌గా గాని, మన ఫిజికల్‌గా గాని, ఏ విధంగా కూడా మనకి అన్ని అవసరమైనవి సృష్టించటం కాదు. అవి
మనము ఎన్ని జనరేషన్స్ వచ్చినా సమృద్ధిగా ఉండటానికి అవి మల్టిప్లై అవ్వటమే కాదు, వాటన్నిటికి మించి కూడా మన ఒంటరితనం గురించి ఆలోచించరు. ఎలాగో ఆహ్, మనకెవరు అవసరమో, ఎట్లాంటి స్పౌస్ మనకవసరమో, ఎట్లాంటి మనకి భాగస్వాములు అవసరమో, అట్లాంటి వాళ్ళని మన జీవితంలో పెట్టటము. మన ఆత్మీయ జీవితంలోకొచ్చేటప్పటికి ఆహ్, మనము దేవునిలోనికొచ్చినప్పుడు ఒంటరితనంగా లేకుండా, శోధనలొచ్చినప్పుడు నాకే ఎందుకిన్ని శోధనలు కలుగుతున్నాయి అనుకోకుండా, మనము ఆధారపడుతున్నామా? మన యొక్క వాక్యం మీద ఆధారపడుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతున్నామా? ఆయనని చెప్పిన విధంగా క్రీస్తు వలె మనము ఉండగలుగుతున్నామా? మన ఆత్మీయ జీవితము వీటన్నిటికి ముడిపడి ఉంది. అది మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితాలన్నీ గూడా ఎప్పుడు గూడా ఏది చేసినా ఆఖరికి మనకి ఎట్లా అంటే దేవుని మహిమపరచగలగాలి. ఆదాము ఎంత సంతోషంగా నారిని ఆహ్, తనలో ఒక భాగంగా అనుకున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడినే మనకు అనుగ్రహించారు మన హృదయాల్లో ఉండటానికి. మరి మనము పరిశుద్ధాత్మ దేవుడిని ఎట్లా ఉంచుకుంటున్నాం మన హృదయాల్లో? మన తలంపులలో, మన చేతల్లో. మరి మనం తలంచే ప్రతి తలంపు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు గదా! మనలో జీవిస్తున్నారు గాబట్టి. ఆయనకి అంగీకారంగా ఉండే తలంపులు తలుస్తున్నామా? మనం చూసేవి ఏం చూస్తున్నాం మనము? ఎలాంటి మనము ల్యాప్‌టాప్‌లో గాని, ఫోన్‌లో గాని ఆహ్, ఏమి విషయాలు చూస్తున్నాము? మనం చూసే విషయము మన పరిశుద్ధాత్మ దేవుడు చూడగలిగే విషయాలు మాత్రమే చూస్తున్నామా మన కంటితో? ఎలాంటి మాటలు వింటున్నాము? ఇతరుల గురించి సాడీలు చెప్పుకుంటా ఉంటున్నామా? ఇతరుల గురించి కుళ్ళుకుంటూ ఉంటున్నామా? లేకుంటే ఎలాంటి పాటలు వింటున్నాము? ఎలాంటి వరల్డ్‌లీ థింగ్స్ ఏం వింటున్నాం మనం? మరి మనం వినే ప్రతి ఒక్క మాట మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉన్నారు కాబట్టి ఆయన వింటున్నారు కదా! ఆయనకి అంగీకారంగా ఉంటుందా? ఆయనకి బాధ కలిగే విధంగా ఉంటుందా? ఆయన దుఃఖపడే విధంగా ఉంటుందా? ఆయన హృదయాన్ని గాయపరిచే విధంగా ఉంటుందా? లేక పవిత్రంగా ఉంటుందా? ఎందుకంటే వీటన్నిటికి మించి మనము ఆఖరి వచనంలో తీసుకున్నదేంటిదంటే, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారంట. అయినా సిగ్గుపడలేదంట. దానికి ప్రాముఖ్యత ఏంటిదంటే, వారి యొక్క అమాయకత్వము, వారి యొక్క పవిత్రత. మనకి ఆ 2 వాక్యాల్లో తెలుస్తది. చిన్న పిల్లలు చూడండి, మనం ఈ లోకంలోనికొచ్చే పసిపిల్లలొచ్చినప్పుడు, వచ్చినప్పుడు దిగంబరులుగా ఉన్నారని మనం ఆలోచించి గబగబా బట్టలెయ్యం గదా! మనం ఫస్ట్ వాళ్ళ మొహం చూసి వాళ్ళకి ముద్దు పెట్టుకొని తండ్రికి ఎట్లా ఉంటదంటే, వాళ్ళ శరీరంలో వచ్చిన బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడిని గూడా మనం చూసేటప్పుడు ఏంటిదంటే, ఆయనకు అంగీకారంగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పని గూడా అదే పవిత్రంగా ఉండగలగాలి. అదే అమాయకత్వం ఉండాలి. దేవుణ్ణి గుడ్డిగా నమ్మాలి. అమాయకంగా నమ్మాలి. ఆయన వాక్యంని ఇది దేవుని వాక్యము. ఇది సజీవమైన వాక్యము. కాబట్టి దాన్ని గుడ్డిగా నమ్మొచ్చు మనము. లోకం ఎంత చెప్పినా నాకు పర్వాలేదు. నాకెన్ని కష్టాలొచ్చినా పర్వాలేదు. నాకేమైనా పర్వాలేదు. కానీ నేను వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన విధంగా ఆయన హృదయము గాయపరచకుండా అంతే. అంటే మనము బేర్ హార్ట్ అన్నమాట. అంటే మన హృదయాంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క విషయం గూడా మనం పరిశుద్ధాత్మ దేవునికి చెప్పుకోవచ్చు. మనం అమాయకంగా పిల్లలు ఎంత అమాయకంగా చెప్తారు కదా! స్కూలు నుంచొచ్చి వాళ్ళు చెప్పే కబుర్లు ఎట్లా ఉంటాయి? ఎంత అమాయకంగా ఉంటాయో. వాళ్ళకి ఎవరి దగ్గర ఏం చెప్పాలో తెలీదు. ఎవరి దగ్గర ఏం చెప్పకూడదో తెలీదు. వాళ్ళకేమి అట్లాంటి ఫిల్టర్స్ ఏమి ఉండవు. దే ఆర్ సో ఇన్నోసెంట్. వీళ్ళు గూడా అంతే దిగంబరంగా ఉండటము, సిగ్గు పడకపోవటం దానికి కారణం ఏంటిదంటే దే ఆర్ సో ప్యూర్. వాళ్ళు ఎంతో పవిత్రంగా, ఎంతో అమాయకంగా ఉన్న ఉన్నారు. దేవుడు ఆ విధంగా సృష్టించారు. కాబట్టి మనము కూడా అదే అమాయకత్వంతో, అదే పవిత్రతతో మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క భారాన్ని, ప్రతి ఒక్కటి గూడా పరిశుద్ధాత్మ దేవునికి ప్రతి ఒక్కటి చెప్పొచ్చు. కానీ ఆయనకి అంగీకారంగా ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ ఆల్‌వేస్ స్ట్రైవింగ్ మనకి ఒకటే గోల్ ఏంటిదంటే దేవుని ఘనపరచాలి. దేవుడిని గనపరచాలంటే మన తలంపులు గాని, మనం చూసేవి గాని, మనం వినేవి గాని, మన నోట్లో నుంచి వచ్చే మాటలు గాని, ఇతరులని బలపరుస్తున్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు విని సిగ్గుపడుతున్నారా? మనం మాట్లాడే మాటలు విని? లేకుంటే మనం చేసే చేతలు చూసి ఆయన సిగ్గుపడుతున్నారా?
మనం వెళ్ళే ప్రదేశాలకు ఎలాంటి ప్రదేశాలకు వెళ్తున్నాం మనము? ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనము? ఈ కాళ్ళు ఎక్కడికెళ్తున్నాయి? ఏది చేసినా పరిశుద్ధాత్మ దేవుళ్ళు మనలో ఉన్నారు కాబట్టి మరి ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయనని అవమానపరచకుండా, ఆయనని కష్టపెట్టకుండా వి క్యాన్ గ్రీవ్ హోలీ స్పిరిట్. దానికి క్షమాపణ గూడా లేదు. కాబట్టి మనము దేవుడు ఎంతగానో మనల్ని పవిత్రంగా చేసుకొని, మనల్ని ఒక ప్రత్యేకంగా ఆయన నిర్మించుకొని, ఇన్ని పాఠాలు మనకి ముందుగానే మనకి బోధించారు. ఈ బోధనలన్నీ గూడా మనం హృదయాల్లో తీసుకొని, మన యొక్క జీవన విధానము మార్చుకొని, వాక్యానుసారంగాను పరిశుద్ధాత్మ దేవుడిని నడిపింపు ద్వారా క్రీస్తు పోలిన వారి వలె మనం జీవించడానికి మనమందరం గూడా ప్రయత్నిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా! నాయనా తండ్రి మమ్మల్ని క్షమించండి. అనేక మార్లు తండ్రి మేము చేసే తలంపులు గాని, మా నోటి నుంచి వచ్చే మాటలు, కఠినమైన మాటలు, మేము చేసే కొన్ని కార్యాలు తండ్రి, మేము వెళ్ళే ప్రదేశాలు, మేము చూసే దృశ్యాలు, వినే సందర్భాలు తండ్రి, ఎంతగానో పాపంలో కూరుకుపోయి ఉన్నాం నాయనా. క్షమించండి తండ్రి. మీరు ఈ లోకంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు నాయనా, ఒక పవిత్రమైన బిడ్డలుగా తీసుకొనొచ్చారు. ఎప్పుడైతే మిమ్మల్ని అంగీకరించామో, మరి మా యొక్క హృదయాలను మీ యొక్క పరిశుద్ధాత్మ దేవునితో నింపారు తండ్రి. ఎందుకంటే మాకు ఒక భాగస్వామ్యం మా హృదయాలలో, మా యొక్క సహచర్యం, ఒక మంచి కౌన్సిలర్‌గా, ఒక గైడ్‌గా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడిని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. దేవా! మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి. తండ్రి మీ యొక్క వాక్యంలో మీరు మమ్మల్ని ఎంతగా ప్రత్యేకపరుచుకున్నారో, దానిని మేము గౌరవించి, మా యొక్క జీవితాలలో మీరు పెట్టిన అనేకమైన మనుషులను మేము గౌరవించి, మీరు ఎవరినైతే మా జీవితంలోనికి తీసుకొనొచ్చారో, ప్రతి ఒక్కళ్ళని గూడా నాయనా మేము ప్రేమించాలి, గౌరవించాలి, వారికి సహాయపడాలి చేతనైతే. అంతేగాని అవమానించటము, కష్టపడటము, దుఃఖపరచటము, ఈ లోకంలో ఉన్న మనుషులు, మాలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడిని మేము ఎప్పుడు కూడా దుఃఖపరచకుండా తండ్రి, ఎప్పుడు కూడా మీకు అంగీకారంగా ఉండేటట్టు జీవితం మీరు మాకు అనుగ్రహించండి నాయనా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను నాయనా మమ్మల్ని అందరినీ కూడా నాయనా మాలో ఉన్న ప్రతి ఒక్క షార్ట్ ఫాల్ నాయనా మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. మమ్మల్ని క్షమించండి. నూతన జీవితంను అనుగ్రహించండి. మీ యొక్క ప్రేమను గ్రహించుటకు, మీ యొక్క ఆజ్ఞను గ్రహించుటకు, మీ యొక్క సరిహద్దులను మేము గ్రహించుటకు నాయనా మాకు జ్ఞానంను అనుగ్రహించండి. మీ యొక్క పరలోక జ్ఞానంను అనుగ్రహించండి. నూతనపరచండి. నాయనా నూతన ఆత్మను, నూతన జీవితాలను మీరు మాకు అనుగ్రహించి, మీకు అంగీకారంగాను, మీ యొక్క మంచి పాత్రలుగాను మేము ఇహలోకంలో ఉండుటకు నాయనా మమ్మల్ని సరిదిద్దమని తండ్రి, మా జీవితాలను మీకు సమర్పించుకొంచు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.